ఏదైనా ఒక ఐటెం ఒకసారి పోయింది అనుకున్న తరువాత మళ్ళీ అది మళ్ళీ మన దగ్గరికి రిటర్న్ వస్తే ఎట్లుంటుంది కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్కోల్ పిల్ల. సో ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, మొబైల్ ఇలా మా హస్బెండ్ పోయింది. ఆయన అక్కడ చాలా టైం వెతికారు అండ్ ఇంకా ఆయన వల్ల కాకపోతే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి నాకు చెప్పారు. నాకు చెప్తే నేనేం చేశానంటే, నాకు టెన్షన్ లో కొంచెం బ్రెయిన్ పని చేయక కాసేపు అయితే ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయిన మొబైల్ లాగా నేనైతే ఉండిపోయాను. అయితే కాసేపటికి నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, తెలిసిన సెల్ పాయింట్ అన్నయ్య ఉన్నాడు కదా, తనకి చెప్తే ఏమైనా ట్రేస్ చేసే అవకాశాలు ఉంటాయి కదా, వీలైతే మొబైల్ దొరికే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి చిన్న హోప్ తో తనకి కాల్ చేస్తే తను ఏం చేశాడంటే, కాసేపట్లో నా దగ్గర కొన్ని డీటెయిల్స్ అడిగి తీసుకుని ఆ డీటెయిల్స్ ద్వారా మొబైల్ ట్రేస్ చేశాడు. అయితే నేను ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ కి చెప్పాను అనమాట, పద వెళ్ళి వెతుకుదాం, దొరికితే దొరికింది, లేదు అంటే లేదు అని చెప్పి వెళ్ళామన్నమాట. కరెక్ట్ గా మేము స్టార్ట్ అయ్యి వెతకడానికి వెళ్తున్నాము అనేటప్పుడు ఆ అన్నయ్య ఫోన్ చేసి ఇలా ట్రేస్ చేశాను, మొబైల్ ఇక్కడ ఉంది అని చెప్పి అడ్రస్ చెప్పారనమాట. వెళ్ళాము. అయితే మొబైల్ ఇలా పెట్టారు. ఎప్పుడు ఇలా పెట్టొద్దండి, నిజంగా చెప్తున్నాను, వర్షం పడేటప్పుడు అస్సలు పెట్టొద్దు. అయితే తను చెప్పిన అడ్రస్ కి వెళ్ళి కాసేపు అయితే వెతికాము. కాసేపు అయితే మొబైల్ దొరకలేదు. ఇంకా నేను తనకి ఏం చెప్పానంటే, ఇలా కాదని అని చెప్పి ఇంకేదైనా చెయ్యు అంటే తను ఏం చేశారంటే, తను ట్రేస్ చేసిన మొబైల్ నుంచి ఈ మొబైల్ కి ఒక రింగ్ టోన్ లాగా వేశాడు. అది 5 minutes మోగుద్ది, వెళ్ళండి అని చెప్పాడు. అయితే వెళ్ళి అక్కడ కాసేపు వెతగ్గా మొబైల్ అయితే నాకే దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ మినిట్ అయితే మాత్రం మన వస్తువు అయ్యి మన అమౌంట్ తో మనం పెట్టి కొనుక్కున్నాము అంటే ఖచ్చితంగా అది ఎక్కడికి పోదండి, మన దగ్గరనే ఉంటుంది. నాకు అది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో వీడియో విషయానికి వచ్చేస్తే, మా ఇంటి దగ్గరలో మేము సమ్మర్ సీజన్ లో తిని పడేసిన వాటర్ మిలన్ సీడ్స్ నుంచి పుట్టిన మొక్కకి వచ్చిన పండిది. నిజంగా కొన్ని సార్లు అనిపిస్తుంది, మనం కొని తెచ్చి ప్లాంటింగ్ చేసిన మొక్కలు కండా ఇలా పడి మొక్కలే బాగా పూస్తాయని. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.